పెద్ది మూవీ ఫస్ట్ షాట్ టీజర్ వచ్చింది. ఇన్ఫాక్ట్ అది పెద్ది కాదు పెద్ది. చూసా డైరెక్టర్ బుచ్చిబాబు లాస్ట్ టైం ఉప్పెన అనే మూవీతో వచ్చారు. రియల్లీ అందులో డిఎస్పి మ్యూజిక్ తీసేస్తే అందులో ఏం లేదు. డిఎస్పి మ్యూజిక్ తీసేస్తే ఉప్పెన ఒక రొటీన్ రాడ్డు కొట్టడం మూవీ. అందులో నా పాటలు తప్ప సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. ఈసారి బుచ్చిబాబు ఒక 1980s లాంటి ఒక మంచి డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామాతో వచ్చారు. నాకు ఎప్పటి నుంచో ఈ సినిమా మీద ఎగ్జైటింగ్ గానే ఉండే. సుకుమార్ రైటింగ్ ఉంది, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. డైరెక్టర్ విజన్ ని మంచి యాజ్ ఇట్ ఈస్ దింపే సినిమాటోగ్రఫర్ ఉన్నాడు. అండ్ మంచి పర్ఫార్మర్స్ కూడా ఉన్నారు. కాదు తీసుకున్నారు, అన్ని బానే ఉన్నాయి. ఇక మొత్తానికి ఈ టీజర్ కూడా నాకు బాగుంది. నాకు ఈ టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ స్లాంగ్ తో, డిఫరెంట్ స్క్రిప్ట్ రైటింగ్ తో, మొత్తానికి డిఫరెంట్ జానర్ తో, డిఫరెంట్ వరల్డ్ బిల్డింగ్ తో ఈ ఒక్క షాట్ తప్ప ఓవరాల్ గా టీజర్ అంతా నచ్చింది. అవినాష్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. రెహమాన్ మ్యూజిక్ అయితే ఈ టీజర్ వరకు అయితే పర్లేదు లాగే ఇచ్చారు. మరి సినిమాలో ఎలా ఇస్తారో. బేసిక్ గా టైటిల్ కి అర్థం ఏంటంటే పెద్ది అంటే పెద్దవాడు అని అర్థం. ఇంకా గౌరవనీయుడు ఇలాంటి మీనింగ్స్ వస్తాయి ఈ టైటిల్ కి. అంటే ఈ మూవీలో ప్రొటాగనిస్ట్ గౌరవంగా బతుకుతాడు అని అర్థం అవుతుంది. నాకు తెలిసి స్టోరీ 1980s లో ఒక స్పోర్ట్స్ డ్రామా యాక్షన్ మీద, ఒక విలేజ్ లో అక్కడి విలేజర్స్ కి ఆట మీద ఉన్న లవ్, ఎఫెక్షన్, గెలుపు, ఓటమి వీటి చుట్టూ ఉండబోతుందని అర్థం అవుతుంది నాకైతే. అంటే ఇక్కడ కోర్ పాయింట్, మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి స్పోర్ట్స్. అది ఒక క్రికెటే అని మనం ఈ టీజర్ చూసి చెప్పలేం. సినిమాలో ఇంకా ఏమైనా జరగచ్చు. ఇందులో మనం బ్రేక్ డౌన్ చేసేంతగా పెద్దగా ఏం లేదు, ఇవ్వలేదు. హీరో వచ్చేసి ఎక్కువ టీజర్ లో ఈ డ్రెస్ మీదనే ఉన్నాడు. టీజర్ ఓపెన్ అయ్యే సీను, ఇంకా క్రికెట్ ఒక షాట్ కొట్టే సీను, ఇవి రెండు ఒక్కటే డ్రెస్ అంటే బహుశా ఇది రామ్ చరణ్ ఎంట్రీ సీన్ అనుకుంటా, లేదా ఏదైనా ఒక ఫైట్ సీన్ అనుకుంటా. బహుశా ఫైట్ అయ్యాక క్రికెట్ ఆడాలి, లేదా క్రికెట్ ఆడాక ఫైట్ అయితే జరగదు. ఏమో అలాగైనా జరగచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే జరగదు. ఈ ఫ్లాగ్ మీద ఏదో రాసుంది, నాకైతే పెద్దగా కనిపించలేదు. అది వాళ్ళ ఊరు పేరు అనుకుంటా. ఈ బ్యాట్ వెనుక కూడా ఏదో రాసుంది. ఇది ఏంటి అనేది అయితే అస్సలు అర్థం కాలేదు. అది ఎవరిదైనా సిగ్నేచరా లేకపోతే బ్యాటే అలాగా ఉందా ఏంటో చూడాలి. నేను బాగా ట్రై చేశా, కాకపోతే ఏది అర్థం కాలేదు. ఇది ఒక జస్ట్ ఫస్ట్ షాట్ టీజర్ మాత్రమే. ఇంకా పోతుంటే ఇంకా వస్తాయి. అందుకనేమో ఒక రామ్ చరణ్ తప్ప ఎవరి క్యారెక్టర్స్ పెద్దగా చూపించలేదు. అతను చెప్పే స్లాంగ్ గానీ, అతను చెప్పే డైలాగ్ బట్టి చూస్తే నాకు క్యారెక్టర్ రైటింగ్ మీద కొంత తేడా కొడుతుంది. అంటే అతను చెప్పే డైలాగ్ బట్టి మళ్ళీ హీరో అంటే సేవియర్ లాగానే ఊరి వాళ్ళని హెల్ప్ చేయడం, అండగా ఉండడం, ఊరికి పెద్ద. అంటే నేను చెప్పేది ఏంటంటే హీరో అంటే తెలిసిందేగా క్యారెక్టర్ ఎలా ఉంటుందో, అలాగే దింపుతున్నారా లేకపోతే ఒక పర్టికులర్ క్యారెక్టర్ అంటూ రాశారా అని. మళ్ళీ గేమ్ చేంజర్ లా, సహాయం, మంచోడు అని ఇలాంటివి రాస్తే ఇక కష్టమే. నాకు కావాల్సింది ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి. అంటే ఒక క్యారెక్టర్ రైటింగ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అది క్యారెక్టర్ రైటింగ్ అంటే. అలా ఉండాలి అని నా ఫీలింగ్. లేకపోతే రంగస్థలం క్యారెక్టర్ దింపుతున్నారో ఏంటో. అలా జరగదు, కానీ జస్ట్ ఆస్కింగ్. జరగదు. ఇప్పుడు ఒక జస్ట్ టీజర్ అంతే. ఇది ఫ్యూచర్ లో ఇంకా వస్తాయి, అప్పుడు ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫైనల్ గా పెద్ది టీజర్ అయితే నాకు నచ్చింది. సినిమా కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్. మరి మీరు టీజర్ చూసారా? మరి మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.